అజిత్ కుమార్ విజయగాథ. అజిత్ కుమార్ ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన స్టార్. తమిళ చిత్రసీమలో తనదైన శైలిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న అజిత్ కేవలం నటుడిగానే కాకుండా క్రీడాకారుడిగా, ఓ ఫిలాంథ్రఫిస్ట్గా కూడా పేరు పొందాడు. ఆయన కథ కేవలం గ్లామర్ ప్రపంచానికి పరిమితం కాకుండా పట్టుదల, కష్టనష్టాలను అధిగమించిన ప్రయాణంగా నిలుస్తుంది. పుట్టుక, బాల్యం. అజిత్ కుమార్ మే 1971న హైదరాబాదులో జన్మించారు. ఆయన తండ్రి పంజాబీ, తల్లి సింధీ వంశస్థుడి. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా విద్యను మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. కెరీర్ ప్రారంభం. అజిత్ మొదట మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించాడు. 1992లో విడుదలైన ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. అయితే ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా కృషి చేశాడు. 1995లో వచ్చిన ఆసేయి సినిమా అజిత్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తమిళ చిత్రసీమలో అజిత్ను స్టార్ నటుడిగా నిలిపింది. ఆ తర్వాత వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. స్టార్డమ్కి మార్గం. 1999లో వాలి సినిమా అజిత్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి తన నటనలో ఉన్న ప్రతిభను నిరూపించుకున్నాడు. తరువాత అమర్ కలాం, ముగ్వారి, కండు కోండాన్ వంటి సినిమాల ద్వారా నటనలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతని కెరీర్లో మళ్లీ తిరుగుబాటు ధీనా 2001 సినిమాతో జరిగింది. ఈ సినిమాతో అజిత్కు థలా అనే పేరు వచ్చింది. అప్పటినుంచి ఆయనను అభిమానులు థలా అజిత్ అని సంబోధించడం ప్రారంభించారు. చిత్రసీమలో మార్పులు. అజిత్ ఎప్పుడూ ట్రెండ్స్ ని అనుసరించకుండా తనదైన స్టైల్ను కొనసాగించాడు. విల్లన్, వర్లరు, బిల్లా, మన్కథ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. ముఖ్యంగా బిల్లా సినిమాతో ఆయన స్టైలిష్ హీరోగా మారిపోయాడు. 2014లో వచ్చిన వీరం, 2015లో వచ్చిన ఎన్నై అరింధాల్, 2017లో వచ్చిన వివేగం సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. 2019లో నెర్కొండ పర్వ సినిమా ద్వారా ఆయన తన నటనలోని వైవిధ్యాన్ని మరోసారి చాటుకున్నారు. 2023లో వచ్చిన ఠూనివు సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. అజిత్ ఎప్పుడూ తన పాత్రలను నమ్మకంగా పోషించి తన పాత్రకు న్యాయం చేసేలా నటిస్తాడు. ఆటో రేసింగ్ మరియు ఇతర ఆసక్తులు. సినిమాలతో పాటు అజిత్ ఆటో రేసింగ్లో ఆసక్తి కలిగిన వ్యక్తి. ఆయన ఒక ప్రొఫెషనల్ రేసర్గాను పేరు తెచ్చుకున్నాడు. ఫార్ములా 2 రేసింగ్లో పాల్గొన్న అతి కొద్ది మంది ఇండియన్ నటుల్లో అజిత్ కూడా ఒకరు. అంతేకాదు అజిత్ ఫిలాంథ్రఫీ కార్యకలాపాల్లో కూడా చురుకుగా పాల్గొంటాడు. ఎప్పుడూ నిరాడంబరంగా ఉండే అజిత్ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. సంఘటనలు, విజయాలు. అజిత్ తన కెరీర్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 1999లో వాలి సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. వర్లారు, మన్కఠ, విశ్వాసం వంటి సినిమాల ద్వారా తన స్టార్డమ్ను మరింత పెంచుకున్నాడు. ముగింపు. అజిత్ కుమార్ కథ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో విజయానికి పరిమితం కాదు. ఆయన కష్టపడే తత్వం, పట్టుదల, నిజాయితీ అతన్ని ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. తన అభిమానులను ఎప్పుడూ గౌరవించే అజిత్ సినిమాల్లో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు. థాలా అనే పేరును నిజమైన అర్థంలో నిలబెట్టిన అజిత్కి ముందు మరింత గొప్ప విజయాలు రావాలని ఆశిద్దాం.